నమస్తే. ధ్యానాలు చాలా రకాలుగా ఉన్నాయి. అందులో పూర్ణిమ ధ్యానము చాలా ప్రత్యేకమైనవి. ఈ పూర్ణిమలు కూడా ఒక్కో పూర్ణిమ ఒక్కో శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ప్రతి పూర్ణిమను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి పూర్ణిమ నుంచి వచ్చే ఆ ప్రత్యేక శక్తులను అందరూ తీసుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, శంబలాలో మనకు మాస్టర్స్ ఉంటారు. వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసే ఋషులు, మునులు, యోగులు, మాస్టర్స్, పరమ గురువులు, హైరార్కీ మాస్టర్స్, వరల్డ్ టీచర్, జగద్గురువులు, వీరందరూ కూడా మనకు శంబలాలో ఉంటారు. ఈ శంబలాని సిద్ధాశ్రమం అని కూడా అంటారు. ఈ శంబల సిద్ధాశ్రమం గురించి ఈ మధ్య మనకు కల్కి సినిమాలో కూడా చూపించడం జరిగింది. ఈ శంబలాలో ప్రతి పౌర్ణమికి కూడా ముందు 3 రోజులు, తరువాత 3 రోజులు, పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వారు ఉత్సవాలుగా జరుపుతారు. అంటే ఈ ధ్యానోత్సవాల్ని చాలా ప్రత్యేకంగా చేస్తారు. కాబట్టి అటువంటి గొప్ప సాధకులే ప్రతి పౌర్ణమిని గొప్పగా ఉత్సవంలా జరుపుకుంటూ ఉన్నారు అని అంటే, మనం కూడా ఈ పౌర్ణమి నుంచి వచ్చేటటువంటి శక్తి ధాతువుల్ని మనము ఒడిసి పట్టుకోవాలి. మేము కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమికి ఆన్లైన్లో సాధన చేయిస్తూ ఉన్నాము. అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా చేసే ఈ పౌర్ణిమ సాధనలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. దానికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో మేము ఈ పౌర్ణమి సాధనకు సంబంధించినటువంటి లింకును పోస్ట్ చేస్తాము. కాబట్టి కింద టెలిగ్రామ్ గ్రూప్లో మీరందరూ జాయిన్ అయ్యి, లింక్ ద్వారా జాయిన్ అయ్యి సాధనలో కనిపిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. భగవంతుని ఆశీస్సులు, మాస్టర్స్ ఆశీస్సులు మీ అందరికీ సదా ఉండుగాక.